15 రోజులు తిరుగుతున్నాం, మాకు ఏం లేదు, మొగాసరు లేదు, మాకు ఆడోళ్ళం ఉన్నాం. ఇప్పుడు నేను ముసలిదాన్ని సారు, నేను అత్తే ఎక్కడ నూకెత్తాను, పడతానా, లేస్తానా, కాళ్ళు రెక్కలు కొట్టుకపోతున్నాయి. మమ్మల్ని ఇంత పరిశాన్ చేస్తారు సారు. పంటలు పండించేం లాభం, మళ్ళీ అవి పండుతానే సారు, పండుతలేవు, మమ్మల్ని ఆగం చేస్తారు. మాకు మంచిగా ఒకటాన్ని ఇవ్వాలి సారు. గిట్ట లైన్లు ఎందుకు కడతారు ఇసంటి వాళ్ళు? చేత చేసుకోక సప్రియ కూకుండా మంచిగా ఊకుంటాం కదా సారు. మమ్మల్ని ఎందుకు ఇంత పరిశాన్ చేస్తాను? మాకు ఆసర లేదు. నేను ముసలిదాన్ని, నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఒక్క బిడ్డ ఉన్నది. మరి నన్ను ఇంత ఆగం చేస్తారు. నాకైతే ఒక బత్తాన్ని అందం పెడతా. మాకు బత్తాలు దొరుకుతలేవు సారు. ఇప్పుడు మందు తాగిన ఇక్కడ సూసైడ్ కాడ వస్తా. ఇప్పుడు 10 రోజుల బట్టి మేము వస్తాను. 10 రోజుల బట్టి నేను పడతాను, అడ్డం పడతాను, నన్ను ఎక్కడో పడేస్తారు సారు. మాకు ఆసర లేదు, మొగాసర లేదు సారు. నేను ఆడి మనిషిని వస్తే నన్ను ఆగం చేస్తారు. నాకు ఒక్క భర్త కూడా దొరుకుతలేదు. నేను వచ్చేం లాభం, మేము చేత చేసేం లాభం సారు. మమ్మల్ని ఆగం చేయకూరి బాంచని కాలు మొక్కుతాం, మనిషికి ఒక్కటాన్ని ఇయ్యండి. ఇట్లా ఇప్పుడు ఇంత ఆగం చేసి నన్ను పరిశాన్ చేస్తారు. ఏగిలి వరకు వచ్చి ఈయనే ఉన్నాం సారు.